భారత్ పాకిస్తాన్ మధ్య మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు జరగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమావేశం కానున్నాయి. భారత్ పాక్ డీజీఎంఓలు హాట్ లైన్ లో మాట్లాడుకోనున్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. దీంతో చర్చల్లో ఈ అంశమే కీలకంగా మారే అవకాశం ఉంది. నిబంధనల ఉల్లంఘనలపై పాక్ను గట్టిగా నిలదీయనుంది భారత్. మరోవైపు పీఓకేతో పాటు పలువురు కీలక ఉగ్రవాదుల్ని అప్పగించాలని డిమాండ్ చేయనుంది భారత్. అలాగే సింధు జలాలు, ఉగ్రవాదుల అప్పగింత వంటి అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. సీజ్ ఫైర్ ఒప్పందం, సరిహద్దుల్లో కాల్పులు సహా వివిధ అంశాలపై డీజీఎంఓలు చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాదు రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కాల్పుల విరమణ తర్వాత భారత్ పాక్ డీజీఎంఓలు ఈరోజు సమావేశం కాబోతున్నారు. కీలక అంశాలు కూడా ఈరోజు ప్రస్తావనకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? సంధ్య, పాక్ భారత్ మధ్యలో ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించే దిశగా ఇరు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు ఈరోజు కీలక భేటీ కానున్నారు. హాట్ లైన్ ద్వారా ఈ యొక్క భేటీ కానున్నారు. అయితే గతంలో 4 రోజుల క్రితము జరిగిన ఈ కాల్పులకు ఉల్లంఘనకు సంబంధించిన అంశం పైన కూడా ఈరోజు ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా భారత్ అనేక కీలక నిర్ణయాలు కూడా ఈ యొక్క భేటీలో పాక్ తోటి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఉగ్రవాద నిర్మూలనకు తీసుకోవాల్సిన అన్ని విషయాలపైన కూడా పాకిస్తాన్ తోటి ఈ రోజు చర్చించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అదేవిధంగా కాశ్మీర్ ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ అక్కడి నుంచి వెళ్లిపోవాలన్న డిమాండ్ కూడా పాకిస్తాన్ ముందు ప్రధానంగా ఈరోజు చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. రెండు దేశాల మధ్యలో ఇప్పటికే ఇటు దౌత్యపరంగాను అదేవిధంగా యుద్ధ పరంగా కూడా పాక్ పైన ఒక ప్రెజర్ పెంచడంలో భారత్ సక్సెస్ అయింది. అదే విధానాన్ని కొనసాగిస్తూ పాకిస్తాన్ ని వీటన్నిటిపైన ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు డీజీఎంఓ మీటింగ్ లో అనేక కీలక అంశాలు, ఇటు ఉగ్రవాదం నిర్మూలనకు సంబంధించి పాకిస్తాన్ కలిసి వస్తుందా లేదా అన్న దానిపైన కూడా ఈ రోజు ఒక క్లారిటీ రానుంది. ఇప్పటికే త్రివిధ దళాధిపతులతోటి నిన్న సుదీర్ఘ భేటీ అయిన ప్రధాని ఎటువంటి వ్యూహాలతోటి ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఆ భేటీ తర్వాత కూడా అనేక అంశాలపైన నిన్న త్రివిధ దళాలు అదేవిధంగా డీజీఎంఓ కూడా నిన్న ప్రెస్ మీట్ లో అనేక అంశాలపైన చెప్పడం జరిగింది. ప్రపంచ దేశాలకు కూడా పాకిస్తాన్ ఎటువంటి అవాస్తవాన్ని ప్రచారం చేస్తుందన్న దానిపైన కూడా చెప్పారు. అదేవిధంగా మన వైమానిక ఆర్మీ ఎటువంటి సక్సెస్ సాధించిందన్న దానిపైన కూడా ఎక్కడెక్కడ బాంబుల వర్షం కురిపించాము, దానికి సంబంధించిన ఆధారాలను కూడా నిన్న మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉగ్రవాద నిర్మూలనకు తీసుకోవాల్సిన అన్ని విషయాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే ఈ చర్చలో ప్రధాని మోదీ కూడా అనేక విషయాలపైన కూడా చర్చించినట్టు సమాచారం ఉంది. అయితే గోపి, మనం చూసాం గతంలో జరిగిన 4 ఇన్సిడెంట్స్ లో కూడా పాకిస్తాను భారత్ ఇచ్చింది పిలుపు. అంటే ఉగ్రవాదులను కలిసి పట్టుకుందాము అనేటువంటి పిలుపు ఇచ్చింది. ఇక్కడికి వచ్చి అంటే ముంబై బ్లాస్ట్లు కావచ్చు, యూరీలో జరిగినటువంటి బ్లాస్ట్లు, ఇలాంటి టైంలో కూడా పాకిస్తాన్ని ఆహ్వానించింది ఉగ్రవాదాన్ని ఏరివేద్దాం కలిసికట్టుగాని. అప్పుడే మొక్కం చాటేసినటువంటి పాకిస్తాన్ ఈ రోజు వచ్చి టెర్రరిస్టులకు పైగా వాళ్ళు అండగా ఉంటున్నారు, అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ రోజు చర్చలు అసలు ఎంతవరకు సానుకూలంగా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి భారత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా? మీరు అన్నట్టు సంధ్య, పాకిస్తాన్ ఎప్పటికప్పుడు తన దొంగ బుద్ధిని చూపిస్తూనే వస్తుంది. ఎందుకంటే ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాము, మేము శాంతియుతంగా చర్చలు జరుపుదాము, ఉగ్రవాద నిర్మూలనకు మీతో కలిసి వస్తామనే దొంగ మాటలు ప్రతిసారి కూడా పాకిస్తాన్ వల్లవేస్తూ వస్తుంది. అనేక సార్లు కూడా ఇది ప్రూవ్ అయింది. అయినప్పటికీ కూడా భారత్ ప్రతిసారి కూడా పాకిస్తాన్ కి ఒక అవకాశం ఇస్తూనే వస్తుంది. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ దిగి వస్తే తప్ప భారత్ ఈ యొక్క చర్యలను ఆపేది లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఉగ్రవాద నిర్మూలనకు భారత్ లో ఇంకా ఏ ఒక్క సాధారణ పౌరుడు కానీ ఒక ఆర్మీ కుటుంబం కానీ బాధపడొద్దు అనేది కూడా ఒక ప్రభుత్వ గట్టి నిర్ణయంతో ఈ యొక్క చర్చలకు కూడా వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ యొక్క డీజీఎంఓల మీటింగ్ లో కూడా భారత్ ను పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసిన తర్వాతే ఈ యొక్క కాల్పులైతే ఆపడం జరిగింది. దాని తర్వాత కూడా పాకిస్తాన్ మరొకసారి తన వక్రబుద్ధిని చూపించి డ్రోన్లను భారత భూభాగంలోకి పంపి మరొకసారి కవ్వింపు చర్యలకు పాల్పడడం జరిగింది. ఉల్లంఘన
పాకిస్తాన్ చేస్తుంది, కానీ భారత్ పైన నెట్టే ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం జరగాలి అనేది కూడా భారత్ కోరుకుంటుంది. దానికి కోసమే ఈరోజు డీజీఎంఓల సమావేశానికి వాళ్ళిద్దరి మధ్యలో చర్చకు కూడా ఒక వేదికనైతే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈరోజు 12 గంటలకు పూర్తిగా మనకు విషయం అయితే తెలియబోతుంది. పాకిస్తాన్ భారత్ కు చెప్పే కండిషన్స్ కి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది కూడా తెలుస్తుంది. అలానే గోపికృష్ణ మనం చూసామంటే ఫస్ట్ నుంచి కూడా భారత్ పాక్ అంటే 1947 మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పీఓకే కావచ్చు లేదా సింధు జలాలు వీటికి సంబంధించి కూడా ఈసారి భేటీలో ఒక క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్న ప్రధాని మోదీ కూడా చెప్పారు పీఓకేని వదులుకోవడం తప్ప పాక్ ముందు వేరే ఆప్షన్ లేదు అని చెప్పారు. అంటే అప్పటి నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూలో ఇప్పుడు ఏదైనా ఒక కదలిక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా సంధ్య, భారత్ ఒకే ఒక సింగిల్ డిమాండ్ తోటి ముందుకు వెళ్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే పీఓకేకి సంబంధించిన ఈ యొక్క వివాదంతో భారత్ పాక్ మధ్య గత కొన్ని ఏళ్లుగా కూడా ఈ యొక్క గొడవలు జరుగుతున్న నేపథ్యం అయితే చూస్తూ వస్తున్నాం. స్వాతంత్రం తర్వాత పాకిస్తాన్ విడిపోయిన నేపథ్యంలో ఈ యొక్క పీఓకే పైన పాకిస్తాన్ ఆక్రమించుకోవడము, దాన్ని భారత భూభాగంలో ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ తన ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుని ప్రతిసారి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడడం, అదేవిధంగా పీఓకే నుండే ఉగ్రవాదులను భారత్ లోకి అక్రమంగా పంపించే ప్రయత్నాలు పాకిస్తాన్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది. భారత్ లో ఉండే పౌరులను ఆకర్షించి స్లీపర్ సెల్స్ గా వాడుకుంటుంది. వీటన్నిటిపైన కూడా మోదీ సుదీర్ఘంగా ఇటు త్రివిధ దళాలతోటి అనేక విషయాలపైన చర్చ జరపడం జరిగింది. అనేక సార్లు కూడా వీళ్ళ భేటీలో ఇటు పాకిస్తాన్ కు శాశ్వత విముక్తి కలగడానికి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా పూర్తిగా వీళ్ళ మధ్యలో డిస్కషన్ అయితే ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికైనా భారత భూభాగంలోనే దాన్ని కలుపుకొని తీరుతామనేది కూడా భారత్ అనేక సార్లు కూడా చెప్తూ వస్తుంది. అయినప్పటికీ పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవడం మేము ఇష్టం లేదు అన్న రీతిలో ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. పాకిస్తాన్ ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఎప్పటికప్పుడు కాల్పుల ఉల్లంఘన పాల్పడుతూనే ఉంటుంది. వాటికి ధీటుగా మన భారత జవాన్లు మాత్రం సమాధానం చెప్తారు. మరి ఈ రోజు డీజీఎంఓ మీటింగ్ లో భారత్ పాక్ మధ్యలో ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది సంధ్య. రైట్ గోపికృష్ణ.